వైకుంఠ ఏకాదశి ఏ రోజు వచ్చింది, అలాగే ఏ విధంగా ఆచరించాలి? చాలా మంది అడిగిన ప్రశ్న ఇది. 2025వ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తారీఖు మంగళవారం రోజు వచ్చింది. ఆ రోజు ప్రాతకాలం నుండే నిద్ర లేవండి. తెల్లవారుజామునే నిద్ర లేచి కాలకృత్యాలు నెరవేర్చుకుని విష్ణు నామస్మరణతో తలస్నానం చేయండి. తర్వాత సంప్రదాయమైనటువంటి వస్త్రాలు ధరించి ఇంట్లో ఉన్నటువంటి విష్ణుమూర్తి పటానికి లేదా విగ్రహానికి పురుష సూక్తంతో కానీ లేదా పురాణోక్తముగా కానీ అష్టోత్తర నామముతో తులసీ దళాలతో అర్చన చేయండి. పూజ పూర్తి చేసిన తర్వాత దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణు దర్శనాన్ని చేయండి. వీలు కుదిరితే ఉత్తర ద్వార దర్శనాన్ని చేయండి. మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నట్లయితే ఉత్తర ద్వార దర్శనం చాలా మంచిది. ఈ రోజుకి ఒక విశేషం ఉంది. శ్రీరంగ ద్వారస్థ భగవదాభిగమనము అంటారు. శ్రీరంగనాథుడు ఉత్తర ద్వారముగా లోపలికి పల్లకిలో ప్రవేశిస్తారు. మన ఆలయాల్లో కూడా ప్రాతకాలంలో పల్లకి సేవ చేసి ఉత్తర ద్వారముగా స్వామిని లోపలికి తీసుకువెళ్తారు.